ఈ కృష్ణంరాజు మాట్లాడుతున్నట్టుగా ప్లాన్ చేయబడి, కొమ్మినేని శ్రీనివాసరావు చేత ఇది మొత్తం ఆర్గనైజ్ చేయబడి, ఇదంతా బయటకిలా అమరావతి మీద విషం కక్కే విధంగా బయటకొచ్చింది అనంటే, దాని వెనక ఒక పెద్ద ప్లానే ఉన్నట్టే. ఇది జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిపి ఆడుతున్న ఒక స్క్రిప్టు. ఆ స్క్రిప్ట్‌ని తయారు జేయటానికి ఓడగొట్టిన నాగటి కొయ్యలు, తీసేసిన తహసీల్దార్ అనేదో సినిమాలో చెప్పినట్టుగా, మరి ఉద్యోగాల టైం అయిపోయింది. మీరిక మీ సేవలు చాలు బాబు ఇంటికి ఎళ్ళిపోండి అని రిటైర్మెంట్ ఇచ్చి పంపించేసిన ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు ఎవరైతే చంద్రబాబు నాయుడు మీద మరి ఏహ్యభావం కలిగి విషం కక్కటానికి రెడీగా ఉంటారో, వాళ్ళందరినీ పెట్టి ఇలాంటి స్క్రిప్టులు తయారు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్‌లో. ఆయనేమో తాడేపల్లి, బెంగుళూరు తిరుగుతా ఉంటాడు. వీళ్ళందరినీ హైదరాబాద్‌లో కూర్చోబెట్టి ఇలాంటి స్క్రిప్ట్‌లు ఒకటి తయారు చేయించి విషం కక్కుతూ ఉంటే, ఈ రోజున సాక్షి టీవీలో ఇవి మొత్తం ప్రసారాలు చేస్తున్నారంటే దాని వెనక ఉన్న భారీ కుట్ర ఏమిటనేది అందరికి అర్థమైపోతుంది. మరిక ఆగ్రహంలో ఉన్న మరి అమరావతి రైతులు వాళ్ళు మరి అక్కడ ఉన్న వాళ్ళందరూ వేశ్య వృత్తిలో ఉన్న వాళ్ళన్నట్టుగా మాట్లాడుతున్న ఈ కృష్ణంరాజునో, మరి కొమ్మినేని శ్రీనివాసరావును చెప్పుతో కొట్టక ఏం చేస్తారు? అలాంటి వాళ్ళని చెప్పుతో కొట్టినందుకు ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా వాళ్ళు పిశాచాలు, రాక్షసులు, అసలు ఆ 2 కలిస్తే పుట్టిన శంకర్ తెగిది అని అంటూ ఉన్నాడంటే, సజ్జల రామకృష్ణారెడ్డి నోటి దూల మామూలుగా లేదు. వాళ్ళ ఫోటోల్ని చెప్పుతో కొట్టినట్టుగా ఈ సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా చెప్పుతో కాదు, చెప్పుకి అశుద్ధం రాసి మరీ కొట్టాలి. అలాంటి పనులన్నీ చేస్తా ఉన్నారు. ఇక ఈ వ్యవహారం ఇలా నడుస్తుంటే, మరొక పక్కన అమరావతి మీద ఇలాంటి విష ప్రచారం చేయటం అనే దాని వెనుక చాలా పెద్ద కుట్రే ఉంది. గత నెలలో మే నెల నుంచి ఈ కుట్ర జరుగుతుంది అనేది కూడా తెలియవస్తున్న అంశం. ఈ కృష్ణంరాజు గతంలో ఎక్కడెక్కడ పెట్టిన ఈ పోస్టులన్నిటిని వెరిఫై చేసే దాంట్లో కానీ, ఎవరెవరితో ఫోన్ కాల్ మాట్లాడాడో కాల్ డేటా మొత్తం తీసుకున్న దాంట్లో కానీ, ఆయన ఆయన ఇంటికి చుట్టుపక్కల ఉన్న కానీ, ఆయన ఎక్కడికి వెళ్ళినా అక్కడున్న సీసీ కెమెరాల ఫుటేజుల ద్వారా కానీ, ఆయన ఒక ప్రత్యేకమైన వ్యక్తుల్ని కలిసి రావటమో, స్క్రిప్ట్ తీసుకొని రావటమో జరిగిందనే అనుమానాలైతే ప్రబలంగానే వినిపిస్తూ ఉన్నాయి. పోలీసులు కూడా ఆ దిశలోనే దీని మీద వెరిఫై కూడా చేస్తున్నారు. మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా నిన్ననే ఆయన కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇది పక్కా ప్రణాళిక ప్రకారంగా జరిగిన ఒక ప్రీ ప్లాన్డ్ కాన్స్పిరసీ అనే విధంగా మరి పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడాడంటే, ఇంక ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటుందని. కానీ వీళ్ళ నోటి దురుసు ఎక్కడి దాకా వెళ్ళిందో చూడండి. భూములు ఇచ్చిన పాపానికి అమరావతి రైతుల్ని సంకర తెగ అనేవాళ్ళు, వేశ్యలు అనేవాళ్ళు, ఇలాగా వాళ్ళ మీద విషం గక్కే వాళ్ళందరూ బయలుదేరారు. ఇది కృష్ణంరాజు తాను సొంతగా మాట్లాడిందో, లేకపోతే కొమ్మినేని ఆయన్ని ఉత్ప్రేరకంగా ఆయన వాడి ఆయన చోటి గిల్లి చెప్పించిందో కాదు. ఇది జగన్మోహన్ రెడ్డి అండ్ పార్టీ ఎవరైతే ఆ తీసేసిన తహసీల్దార్లు, ఓడగొట్టిన నాగటి కొయ్యలు ఉన్నాయి చూడండి హైదరాబాద్‌లో. ఎంత లావున టక్ చేసుకొని తిరుగుతా ఉంటారు. అలాంటి వాళ్ళందరూ తయారు చేసిన ఒక కాన్స్పిరసీ థియరీ ఇది. ఈ థియరీని అమలుపరచటం అనే దాంట్లో ఇప్పుడు డైరెక్ట్‌గా సాక్షిలో ఉన్న వీళ్ళే చెప్పారనుకోండి, అది సాక్షి యాజమాన్యం మీదకొచ్చి పడుతుంది. కాకపోతే ఈ బయట నుంచి వచ్చిన వ్యక్తి, ఎందుకంటే డిబేట్‌లకి నేను కూడా వెళ్తా ఉంటాను. అలా డిబేట్‌లకు వెళ్ళినప్పుడు ఎంత మాట్లాడాలో, ఏం మాట్లాడాలో మనకి నోరుకి ఒక అదుపు ఉంటుంది. అది ఎవరికైనా ఉంటుంది. ఎంత చెడ్డవాడైనా సరే కెమెరా ముందొచ్చి మాట్లాడేటప్పుడు, నలుగురితోటి తన అభిప్రాయాలను పంచుకునేటప్పుడు ఇలాంటివేం వ్యక్తం చేయరు. ఇలాంటివి వ్యక్తం చేశారంటే ఖచ్చితంగా అందులో కాన్స్పిరసీ ఉన్నట్టే లెక్క. ఆ కాన్స్పిరసీ థియరీ కూడా బయట పడిపోతుంది. కొమ్మినేని శ్రీనివాస్‌ని అయితే అరెస్ట్ చేశారు గానీ, కృష్ణంరాజుని ఇంకా అరెస్ట్ కాలేదు. అసలు ఈ కృష్ణంరాజు తప్పించుకొని పారిపోవడం వెనక కూడా ఏదన్నా మతలబు ఉందేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే మాట్లాడిన 72 గంటల తరువాత ఆయన ఇంటికెళ్తే ఆయన ఎందుకుంటాడక్కడ? ఒకటికి 2 వీడియోలు, ఒకటి సాక్షి టీవీలోను, మరొకటి ప్రైవేట్‌గాను వీడియో రిలీజ్ చేసి ఇంటికి తాళం వేసి తుర్రని చెక్కేశాడు. అసలు సాక్షి ఛానల్‌ను కూడా ఇందులో ఖచ్చితంగా దీనికి బాధ్యుల్ని చేసి వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. ఆల్రెడీ వాళ్ళు ఈడీ కేసుల్లో ఇరుక్కొనుంటే ఆ ఉద్యోగస్తులందరి మీద దయదలిచి కోర్టు దాన్ని అటాచ్ చేయకుండా వదిలేసింది. ఆ పాపానికి వాళ్ళు ఎంత విషం కక్కుతున్నారు. ఇప్పుడు దీన్ని మొత్తం బయటపెట్టి ఆ సాక్షి ఛానల్ పర్మిషన్‌ని క్యాన్సిల్ చేపించాలి. ప్రభుత్వం ఇనిషియేటివ్‌గా తీసుకోవాలి. ఆ రోజున అసెంబ్లీ సాక్షిగా మరి భువనేశ్వర్‌ని ఎన్ని మాటలంటే మరి ప్రజలందరూ బాధపడ్డారు కదా!
అలాగనే ఈ రోజున అమరావతి ఆడవాళ్ళని కూడా అంటుంటే అంతకంటే బాధే కలుగుతుంది. అంతకంటే ఎక్కువగానే బాధ కలుగుతుంది. అంతమంది వాళ్ళని ఒక కాన్స్పిరసీ తోటి, ఒక కుట్ర కోణంతో ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతుంటే వీళ్ళు ఎంతకు తెగించారో చూడండి. దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. తేలుని చెప్పుతో రాసి చంపేసినట్టుగా వీళ్ళ మీద చర్యలు అలా ఉండకపోతే ఖచ్చితంగా వీళ్ళు మళ్ళీ 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 ఇదే చేసే అవకాశమే ఎక్కువగా ఉంటుంది.